శక్తి టీవీకి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, భక్తి గీతాలు మరియు పూజల కోసం మీ ఆధ్యాత్మిక మరియు భక్తి ఛానల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం వేద జ్యోతిషశాస్త్రంలో 5వ నక్షత్రమైన మృగశిర నక్షత్రం గురించి అత్యంత లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణ ద్వారా మృగశిర నక్షత్ర జాతకుల మనస్తత్వం, వారి ఆలోచనా విధానం మరియు జీవిత ప్రయాణం ఎలా ఉంటాయో ఒక స్పష్టమైన చిత్రాన్ని చూద్దాం. అయితే ఈ అద్భుతమైన విశ్వప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న విషయం. వీక్షకులు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కింద కామెంట్స్లో జన్మ నక్షత్రం మరియు పాదం ఏమిటో అస్సలు మర్చిపోకుండా టైప్ చేసి మాతో పంచుకోండి. జాతకుల జన్మ నక్షత్ర వివరాలు తెలుసుకోవడం మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. రైట్, ఈరోజు మనం 5 ప్రధాన విభాగాల ద్వారా ఈ నక్షత్రాన్ని విశ్లేషించబోతున్నాం. అవేమిటంటే దైవిక పాలకులు, అసలు వ్యక్తిత్వం, వృత్తి మరియు సంపద, ఆరోగ్యం, ఆపై జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను సులభంగా అధిగమించడానికి అద్భుతమైన ఆధ్యాత్మిక పరిహారాలు. సరే, మొదటి విభాగం దైవిక పాలకులు. అసలొక నక్షత్రాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ నక్షత్రాన్ని శాసించే దైవిక శక్తులు ఏంటో తెలుసుకోవాలి కదా. మృగశిర అంటేనే సంస్కృతంలో జింక తల అని అర్థం. వీళ్ళని సింపుల్గా చెప్పాలి అంటే అన్వేషకులు అని పిలవచ్చు. ఎందుకంటే అడవిలో ఒక జింక ఎప్పుడూ ఏదో వెతుకుతూ ప్రతి చిన్న శబ్దానికి చెవులు నిక్కపొడుచుకుని ఎంత అప్రమత్తంగా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. అచ్చం అలాగే ఉంటారు ఈ జాతకులు. ఈ నక్షత్రానికి అధిదేవత సోముడు, అంటే సాక్షాత్తు అమృతానికి ప్రతీక అయిన ఆ చంద్రదేవుడు. అందుకే వీళ్ళు ఎప్పుడూ ఆ దివ్యమైన అమృతంలాంటి జ్ఞానం కోసం, కొత్త విషయాల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటారు. ఇక్కడొక అద్భుతమైన వైరుధ్యాన్ని మనం గమనించాలి. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజుడు అనగానే మనకు గుర్తొచ్చేది ధైర్యం, దూకుడు మరియు అపారమైన వేగం. కాని అధిదేవత అయిన చంద్రుడేమో చాలా మృదువైన, భావోద్వేగాలతో నిండిన అస్థిరమైన మనస్తత్వానికి ప్రతీక. ఒక పక్క కుజుడి అగ్ని, మరోపక్క చంద్రుడి చల్లదనం. ఈ 2 భిన్నమైన శక్తుల కలయిక వల్లే మృగశిర జాతకులు అంత ప్రత్యేకంగా ఉంటారు. ఇక రెండవ విభాగం వ్యక్తిత్వం. ఈ కాస్మిక్ ఎనర్జీ వాళ్ల నిజ జీవితంలో ఎలా కనిపిస్తుందో, వారి బలాలు, బలహీనతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వీళ్ల బలాలు చూస్తే నిజంగా అద్భుతమనిపిస్తుంది. వీరు చాలా స్వచ్ఛమైన మనసు గలవరు. ఎవరికైనా సహాయం చెయ్యాలనే ఉదార స్వభావం ఎప్పుడూ ఉంటుంది. పైగా వీళ్లు చాలా ఇంటెలిజెంట్. సమయస్ఫూర్తితో, చక్కటి హాస్య చతురతతో మాట్లాడటంలో వీళ్లని ఎవ్వరూ కొట్టలేరు. ఏది ఒరిజినల్, ఏది ఫేక్, వస్తువుల నాణ్యతను పసిగట్టటంలో వీళ్లు చాలా ఎక్స్పర్ట్స్. దేనికితోడు కుటుంబం పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. కాని ప్రతిదాంట్లోనూ ఒక చిన్న క్యాచ్ ఉంటుంది కదా. జింకలాగే వీళ్లు కూడా చాలా త్వరగా ఇతరులను అనుమానిస్తారు. అంత సులభంగా ఎవరినీ నమ్మలేరు. ఇంకో విషయమేంటంటే వీళ్లకు ఒకే పని చేస్తే బోర్ చాలా త్వరగా కొట్టేస్తోంది. ఒక ప్రాజెక్టు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసి ఇంకో కొత్తదానివైపు వెళ్ళిపోతుంటారు. దీర్ఘకాలిక కమిట్మెంట్ అనేది వీరికి కాస్త కష్టమే. అంతేకాదు ఒక్కోసారి బయట ప్రపంచానికి ఒకలా, లోపల మనసులో ఇంకోలా డబుల్ పర్సనాలిటీలాగా ప్రవర్తిస్తారు. ఇది ఖచ్చితంగా ఆ చంద్రకుజుల కలయిక వల్ల వచ్చే లక్షణమే. ఇక ఈ నక్షత్రంలోని 4 పాదాలు వారి క్యారెక్టర్కి ఎలాంటి కొత్త కోణాలను ఇస్తాయో ఇక్కడ గమనిద్దాం. మొదటి పాదం సింహనవాంశ. సూర్యుడి ప్రభావం వల్ల వీరు ఎంతో క్రియేటివ్గా, కళాత్మకంగా ఉంటారు. కన్యానవాంశలో ఉండే 2వ పాదానికి బుధులు అధిపతి. కాబట్టి వీరు అద్భుతంగా మాట్లాడగలరు. 3వ పాదం తులానవాంశ. శుక్రుడి పాలనలో ఉంటుంది కాబట్టి వీరు మెటీరియల్ గెయిన్స్, అంటే డబ్బు, భౌతిక సుఖాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇక వృశ్చిక నవాంశలో ఉండే 4వ పాదానికి కుజుడు అధిపతి. వీళ్లు సులభంగా వాదనలకు దిగినా సరే ఇతరులను ప్రొటెక్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఒక్క క్షణం ఆగి ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన వాక్యాన్ని చూడండి. అన్వేషణ ఎప్పుడూ ఆగదు, కాని కొన్నిసార్లు అన్వేషించే అమృతం మన దగ్గరే ఉంటుంది. ఇది మృగశిర జాతకులకు అతిపెద్ద జీవిత పాఠం. ఎప్పుడూ లేనిదానికోసం వెతకడం కన్నా ఉన్నదానిలో సంతోషాన్ని వెతుక్కోవడం వీరు నేర్చుకోవాలి. సరే, ఈ విశ్లేషణ మీకందరికీ నచ్చుతోందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జన్మ నక్షత్రం మరియు పాదం వివరాలను కింద కామెంట్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు సుమా.
ఇప్పుడు 3వ విభాగంలోకి అడుగు పెడదాం. వృత్తి మరియు సంపద. ప్రొఫెషనల్ లైఫ్లో వీళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుందో, ఏ రంగాల్లో రాణిస్తారో చూద్దాం. లోతుగా పరిశోధించే ఆ జింక లక్షణముంది గదా, అందుకే వీళ్ళు అద్భుతమైన పరిశోధకులు, విలేకరులు మరియు రచయితలవుతారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ రంగాల్లో కూడా వీళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు. వీరికి స్వేచ్ఛగా ప్రయాణాలు చేయడమంటే ప్రాణం, కాబట్టి ట్రావెల్ రంగంలోనూ రాణిస్తారు. అలాగే పశు సంవర్ధక శాఖ, జంతువులకు సంబంధించిన ప్రొఫెషన్స్ వీళ్లకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన నంబర్ని మనం గమనించాలి, 32. మృగశిర జాతకులకు ఈ 32వ ఏట అనేది ఒక టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు మిథున, వృషభ రాశుల ఆ ద్వంద్వ స్వభావం వల్ల ఆర్థికంగా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డబ్బు చేతిలో నిలవదు. కానీ వయస్సు 32 దాటాక వీళ్ల సంపద, కెరీర్, వ్యాపారం అన్నీ కూడా అద్భుతంగా ఒక కొలిక్కి వచ్చి స్థిరపడతాయి. ఇక 4వ విభాగం ఆరోగ్యం మరియు వెల్నెస్. మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం వీళ్లు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం వీరికి పిత్త దోషం అంటే బాడీలో వేడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి అజీర్తి, కడుపులో ఇబ్బందులు రావచ్చు. అలాగే గొంతు నొప్పులు, టాన్సిల్స్ లాంటివి కాస్త తరచుగా బాధిస్తాయి. మెడ, ఎముక లేదా భుజాలకు సంబంధించిన గాయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. బాల్యంలో వీరికి తరచుగా అనారోగ్య సమస్యలు ఎదురైనా వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది. కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తే వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు 5వ మరియు అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అదే సక్సెస్ కోసం ఆధ్యాత్మిక పరిహారాలు. జీవితంలో ఆటంకాలను వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలా తొలగించుకోవాలో చూద్దాం. ఈ 3 అద్భుతమైన పరిహారాలు వీరు తప్పక పాటించాలి. మొదటిది, కుజుడు అధిపతి కాబట్టి సాక్షాత్తు ఆ శ్రీసుబ్రహ్మణ్యస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం. ఇలా చేస్తే జీవితంలో అత్యున్నత స్థాయి మరియు అద్భుతమైన స్థిరత్వం సిద్ధిస్తాయి. రెండవది, రోజూ మృగశిరా నక్షత్ర గాయత్రీ మంత్రాన్ని జపించడం. ఇది మనసులోని అస్థిరతను, అనుమానాలను పూర్తిగా పోగొడుతుంది. ఇక మూడవది, అధిదేవత అయిన చంద్రుడిని శాంతింపచేయడానికి తెలుపు రంగు వస్త్రాలను లేదా పాలను దానం చేయడమో ఎంతో శుభకరం. ఇది మృగశిర నక్షత్రం యొక్క పూర్తి విశ్లేషణ. ఆ బయటి ప్రపంచంలో వెతకడం ఆపేసి మన లోపల ఉన్న ఆ దివ్యమైన అమృతాన్ని కనుక్కోవడం అనేది వీరు సాధించాల్సిన అతిపెద్ద లక్ష్యం. దయచేసి కింద కామెంట్స్లో జన్మ నక్షత్రం, పాదం వివరాలను తప్పకుండా మాతో పంచుకోండి, మర్చిపోద్దు. ఇక ఫైనల్గా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి మీ భక్తి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి.